తల్లిదండ్రులు కావాలని మీ కలను సాకారం చేసుకోండి. ఓఎస్ఎస్ ఫర్టిలిటీ వారి తక్కువ ధర సంతానోత్పత్తి చికిత్సతో అపాయింట్మెంట్స్ కొరకు కాల్ చేయండి 7825893604. యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొరటాల చేస్తున్న బిగ్గెస్ట్ కమర్షియల్ యాక్షన్ డ్రామాగా దేవర మూవీ రాబోతోంది. అనుకున్న షెడ్యూల్స్ ప్రకారం దేవర షూటింగ్ కంప్లీట్ చేస్తున్న కొరటాల అనుకోకుండా షూటింగ్ లో విలన్ గా నటిస్తున్న సైఫ్ అలీ ఖాన్ కు గాయాలవడంతో ఏప్రిల్ 5 నుంచి దేవర పోస్ట్ పోన్ అయ్యే ఛాన్స్ ఉంది. అతి త్వరలోనే కొరటాల దీనిపై క్లారిటీ ఇవ్వనున్నాడు. ఇక దేవర సినిమాలో ఎన్టీఆర్ సరసన హాట్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతోనే తెలుగులో ఎంట్రీ ఇస్తోంది అమ్మడు. దేవర సరసన తంగం అనే పాత్రలో జాన్వీ కనిపించనుంది. ఇదిలా ఉంటే దేవర సినిమాలో జాన్వీ మించిన మరో హీరోయిన్ కూడా నటిస్తుందని న్యూస్ వైరల్ అవుతోంది. మరో కీలక పాత్ర కోసం మరాఠీ బ్యూటీని తీసుకున్నట్టుగా తెలుస్తోంది. గుజరాతీ నటి ప్రముఖ సీరియల్ హీరో గౌరవ్ ఘటనేకర్ భార్య శృతి మరాఠే దేవరలో కీ రోల్ కోసం ఫైనల్ చేశారట. అంతేకాదు ఆమెకు సంబంధించిన షెడ్యూల్ను కూడా దేవర యూనిట్ పూర్తి చేసినట్టు తెలుస్తోంది. దీంతో నందమూరి ఫ్యాన్స్ అంతా శృతి మరాఠే గురించి ఆరా తీస్తున్నారు. అమ్మడిని చూసిన తర్వాత జాన్వీ కపూర్ కన్నా బాగుందంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే దేవర సినిమాలో ఎన్టీఆర్ తండ్రి కొడుకులుగా డ్యూయల్ రోల్ చేస్తున్నట్టుగా టాక్ ఉంది. దీంతో తారక్ ఫాదర్ క్యారెక్టర్ కు జోడీగా శృతి నటిస్తుందా లేదంటే మరేదైనా పవర్ఫుల్ క్యారెక్టర్ లో కనిపించనుందా అనే విషయంలో క్లారిటీ రావాల్సి ఉంది. కానీ ఈ ముద్దుగుమ్మ ఎంట్రీతో దేవర మరింత కలర్ఫుల్ గా మారిందనే చెప్పాలి.